హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నాను. సింపుల్గా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే గ్రేవీగా చాలా బాగుంటుంది. అయితే నేను 1 కేజీ మటన్ తీసుకుంటున్నాను. నీట్గా కడిగేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాము. వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మటన్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాము. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందామండి. మటన్ కర్రీ మంచి గ్రేవీగా రావాలంటే మసాలా తీసుకుందాం. 3 స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు, 2 స్పూన్ల దాకా జీడిపప్పు, ఒక పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, 4-5 లవంగాలు నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మటన్ ఒకసారి కలుపుకుందామండి. నీళ్ళంతా బాగా వచ్చేసాయి కదా. కొంచెం ఉడికిన తర్వాత ఈ నీళ్ళని కాస్త ఒక గిన్నెలోకి తీసుకుందాము. మటన్ వరకే ఉడికిచ్చేసుకున్నాము. నీళ్ళు పక్కన పెట్టేసుకుని తర్వాత నీళ్లు వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకున్నాము. మటన్లోకి సరిపడినంత ఒక 4 గరిటెల దాకా ఆయిల్, 4 గరిటెల దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇది కూడా వేసుకొని చక్కగా ఉడికిచ్చేసుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉడికిచ్చేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి, ఒక 4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఉడికిచ్చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు టమాటోలు అయితే ఒక 5 తీసుకోవాలి. చిన్న సైజు అయితే ఒక 6-7 టమాటోలు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి వేసుకొని మూత పెట్టేసుకొని టమాటాలు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలి. సిమ్లో పెట్టి మగ్గిచ్చేసుకుంటే టమాటాలు బాగా మగ్గిపోతాయి. ఈ విధంగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. ఇదంతా చక్కగా వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోకి కారం అయితే వేస్తున్నాను. ఇది ఎక్కువగా కారం ఉంటుందండి. అందుకని 1.5 స్పూన్ దాకా కారం వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. ఇలాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక మటన్లో నీళ్లు మిగిలిపోయాయి కదా, ఆ నీళ్ళని ఇందులోకి వేసుకుందాము. ఆ తర్వాత కొంచెం చింతపండు గుజ్జును కూడా పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకొని గుజ్జు తీసుకొని ఇందులోకి అయితే వేసుకుందాము. ఇలాగ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనకి పులుసు ఎంత కావాలో దానికి బట్టి నీళ్లు వేసుకోవాలి. ఇంకొంచెం నీళ్లు పడతాయి, కొంచెం నీళ్లు వేసుకుందాము. ఈ విధంగా మటన్ కర్రీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా నీళ్లు వేసుకున్నాం కదా, ఇది కాస్త ఉడికిచ్చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాము. ఈ విధంగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టిన ఎండు కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ ఇదంతా ఇందులోకి వేసుకుందాము. మిక్సీ జార్లో కొంచెం నీళ్లు వేసుకొని కూడా వేసుకుందాము. ఇలాగా జీడిపప్పు వేసుకున్నామంటే మనకి ఈ కర్రీ అనేది గ్రేవీగా చాలా కమ్మగా ఉంటుంది జీడిపప్పు వేసుకోవటం వల్ల. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గిచ్చేసుకోవాలి. ఉప్పు అయితే చెక్ చేసుకోండి, సరిపోతే వేసుకోవచ్చు. సిమ్లో పెట్టి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు పైన తేలుతుంది కదా, అలాగా ఉడికిచ్చేసుకోవాలి. ఈ విధంగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిమిన కొత్తిమీర వేసుకున్నాము. ఇదంతా వేసుకొని చక్కగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.